వ్యాప్తంగా ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈ కూటమి ప్రభుత్వం ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడిస్తామని కూడా తెలియపరుస్తున్నాం. ప్రజాస్వామ్యం కాదు అమలు జరిగేది, పోలీసు రాజ్యం అనే సంగతి కూడా మేము తెలియపరుస్తున్నాం. పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ దుర్మార్గ చర్యల్ని మనం ఇలా పాల్పడుతుంటే వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇటువంటి దుర్మార్గ చర్యలకి ఇకపై సాగదనే మాత్రం తెలియపరుస్తూ బేషరతుగా పెద్దిరెడ్డి నితిన్ రెడ్డి గారిని బేషరతుగా రిలీజ్ చేయాలి. అటువంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడకూడదు. 80,000 కోట్లు కుంభకోణం జరిగిందంటండి ఈ మద్యంలోనే. ఈ ప్రభుత్వంలో అప్పటికి ఆ సొమ్మంతా వాళ్ళ దగ్గర దమ్ము ధైర్యం నిజాయితీ ఉంటే కూటమి ప్రభుత్వం దగ్గర రికార్డ్ చేయండి. అంతే తప్ప అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసి మానసికంగా హింసితే మాత్రం చూస్తూ ఊరుకో. ఇంకా మేము త్వరలోనే కార్యక్రమం కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే జైలు కార్యక్రమం కూడా పెడతాం. జైలు బరో కార్యక్రమం కూడా పెడతాం. మీరు కట్టించే జైలు కూడా సరిపోం. అందుకోసం మేము చెప్పేది ఒకటే, ప్రజల చేత ఎన్నుకోబడ్డ మీరు ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తే అది మీకు మంచిదే, మాకు మంచిదే. ఇంకెళ్ళ లేని పరిస్థితుల్లో మా తీరింతే మా పద్ధతి అంటే టిట్ ఫర్ టాట్, దెబ్బకు దెబ్బ అనే సంగతి కూడా ఈ